హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కథ చెప్తామావా. గాయస్, ఈరోజు నేను నా తరపు నుండి మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ గాయస్, మీరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. గాయస్, మీరు ఇచ్చే ఆ ఒక్క లైక్ వల్ల నాకు చాలా బూస్టప్ దొరుకుతుంది. మీరు నాకు ఎంత సపోర్ట్ చేస్తే నా నుండి మీకు అంత మంచి స్టోరీస్ తీసుకురావడం జరుగుతుంది. హే సుజీ, ఏంటి నువ్వు ఇంకా ఆ వెబ్సైట్ గురించే ఆలోచిస్తూ ఉన్నావా? చూడు, నిన్న ఒక న్యూస్ కూడా వేశారు, అది ఎంతో ప్రమాదమని. నువ్వు దాని గురించి ఆలోచించకు, ఓకేనా అంటుంది లూసీ. చూడు లూసీ, ఇది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి. దీని ద్వారా నేను ఒక ఆర్టికల్ రాయాలి, ఓకేనా? నీకు ఎంత చెప్పినా అర్థం అవ్వదు అంటుంది సుజీ తన చేతిలో ల్యాప్టాప్ క్లోజ్ చేస్తూ. అంతలో లూసీ సుజీ భుజాల మీద చేయి వేస్తూ, సుజీ, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. నువ్వు తప్ప నాకు ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా ఎవ్వరూ లేరు. నీకు జరగరానిది ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటుంది లూసీ. చూడు లూసీ, నాకు ఏమీ అవ్వదు, నా మీద నమ్మకం ఉంచు. నేను ఈ ఆర్టికల్ రాయాలని అనుకుంటూ ఉన్నా. దీని ద్వారా నాకు కాలేజీలో ఒక గుర్తింపు వస్తుంది. పిచ్చి ఆలోచనను మానుకో అంటూ నవ్వుతూ లూసీని హగ్ చేసుకుంటుంది. ఇక ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకుని ఆ పార్కు నుంచి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. సుజీకి తెలియదు తను ఏ ఆర్టికల్లో అయితే ఆ వెబ్సైట్ గురించి రాయబోతుందో అందులో తనే రాబోతుంది అని. అర్ధరాత్రి అయింది. సుజీ తల్లిదండ్రులు కింద గదిలో నిద్రిస్తూ ఉన్నారు. సుజీ తన గదిలో పడుకొని ఉంది. కాసేపు తర్వాత తన మొబైల్లో చిన్నగా అలారం మోగుతుంది. మెల్లిగా లేచి టైం చూసుకుంటుంది. అర్ధరాత్రి అయింది. ఇక మెల్లిగా లేచి చుట్టూ చూస్తుంది. మొత్తం అంతా నిశ్శబ్దం ఆవరించుకొని ఉంది. మెల్లగా కిటికీ ఓపెన్ చేసింది. ఆ చిన్న నగరం మొత్తం నిద్రిస్తూ ఉంది. అందులో బయట నుంచి చల్లని గాలి తనకు తగులుతూ ఉంది. ఇక కిటికీ క్లోజ్ చేసి డోర్ కూడా క్లోజ్ చేస్తుంది. మెల్లగా వచ్చి తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తుంది. అందులో సుజీ తన బెస్ట్ ఫ్రెండ్ లూసీతో ఉన్న ఫోటో వాల్పేపర్గా పెట్టుకొని ఉంటుంది. దాన్ని చూస్తూ నవ్వుతుంది సుజీ. మెల్లగా ఒక వెబ్సైట్లో ఓపెన్ చేస్తుంది. అది ఓపెన్ అవ్వగానే అన్నీ ఎవరికి అర్థమవ్వని విధంగా ఏదో భాషలో ఏవో పదాలు మాటలు చాలా భయం కలిగిస్తూ ఉన్నాయి. అందులో కొన్ని హెచ్చరికలు, ఇందులోకి వెళ్ళకండి అని. మాటిమాటికి ఒక మెసేజ్ క్లిక్ వస్తుంది. దాన్ని చూస్తూ ఆన్ ఆఫ్ చేస్తూ అందులోకి వెళ్తుంది. అంతే, అందులో కొందరు అమ్మాయి అండ్ అబ్బాయిలు వీడియోస్ ఇంకా ఫొటోస్ వస్తూ ఉన్నాయి. అవి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవి చాలా చాలా ఘోరంగా భయంకరంగా ఉన్నాయి. అందులో కొందరు అమ్మాయిలకు కళ్ళు తీసేసి ఉన్నాయి, ముఖం మీద కాట్లు పెట్టి ఉన్నారు. ఇంకా వారికి కొందరు పళ్ళు పీకేసి ఉన్నాయి, వారి చేతులు నరికి ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉంటే తన కళ్ళలో నీరు తిరుగుతుంది. ఇక అలా చూస్తూ ఉంటుంది. అందులో ఒక అమ్మాయి కళ్ళు పీకేసి ఉన్నారు. అక్కడ కళ్ళలో గుంతలుగా ఉన్నాయి. తను ఏదో చెప్పబోతుంది, కానీ తన నాలుక కూడా కట్ చేసి ఉంటుంది. ఇక ఒక అబ్బాయికి చేతులు కట్ చేసి ఉన్నారు. ఇంకా తనకి కూడా కళ్ళు లేవు, రక్తం వస్తూ ఉంది, అరుస్తూ ఉన్నాడు. ఇక ఇవన్నీ చూస్తూ ఇక్కడి నుంచి నెక్స్ట్ రూమ్కి వెళ్ళాలి అని వాటిని మారుస్తూ చూస్తుంది. అప్పుడు అక్కడ ఒక మెసేజ్ వస్తుంది. మీరు ఇంతటితో దీనిని ఆపివేస్తారా లేదా కొనసాగిస్తారా? ఆపివేస్తే మీ జీవితానికి మంచిది, కొనసాగిస్తే మీ జీవితానికి ముగింపు చెప్పినట్టే అని అందులో ఉంటుంది. సుజీ వాటిని చదువుతూ కొనసాగాలా వద్దా అనుకుంటూ ఉంది. కానీ తన మనసులో కొద్దిగా భయంగా ఉన్నా ఏమీ కాదు అని ఓ పిచ్చి నమ్మకం. మెల్లగా కొనసాగాలి బటన్ నొక్కుతుంది. అంతా వింత భాష, ఎర్రని రక్తం, కళ్ళు, వింత ఆకారాలు, చీకటి, ఏదో తెలియని శబ్దాలు. అవి ప్రాణం పోతూ ఉన్నట్టు ఉంది. ఒక నల్లని పొగలాంటి ఆకారాలు ఇలా పిచ్చి పిచ్చిగా వస్తూ ఉంటాయి. సుజీకి ఏమి చెయ్యాలో అర్థం అవ్వదు. ఆ శబ్దాలు తనని ఒకలాంటి భయాన్ని తెస్తాయి. ఒక దానితో తను ఆ వెబ్సైట్ నుంచి
బయటికి రావడానికి అన్ని బటన్స్ నొక్కుతూ ఉంది. కానీ అందులో ఏ ప్రయోజనము లేదు. ఇక మెయిన్ స్విచ్ ఆఫ్ చేద్దామనుకుంటుంది. కానీ ఇప్పుడు తను కదలలేకపోతుంది. ఇప్పుడు తను తన ల్యాప్టాప్లో ఒక వీడియో రావటం చూస్తుంది. ఇక దాన్ని రెప్ప వేయకుండా చూస్తూ ఉంది. అది తన వీధి సందు. అక్కడి నుంచి ఎవరో వీడియో చేస్తూ వస్తూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అలా అది తన ఇంటి వద్దకు వస్తుంది. సుజీకి ఏమి చెయ్యాలో అర్థం అవ్వదు. గట్టిగా అరుస్తుంది. కానీ తన అరుపులు ఎవ్వరికీ వినబడవు. భయం అంతకు అంతా పెరుగుతూ ఉంటుంది. అప్పుడు తను చూస్తుంది, అక్కడ ఒక అమ్మాయి తన జుట్టు విరబూసుకొని మోకాలి వరకు ఒక తెల్లని డ్రెస్ వేసుకొని ఉంది. తనకు కళ్ళు లేవు. అక్కడి నుంచి రక్తం వస్తుంది. తను మెల్లగా నడుస్తూ తన ఇంటి డోర్ వద్దకు చేరుకొని వస్తుంది. సుజి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది. కదల్లేకపోతుంది. తనను ఎవరో ఫ్రీజ్ చేసినట్టు ఉంది. ఆ వీడియోలో ఇక ఆ అమ్మాయి సుజి తల్లిదండ్రులు ఉన్న గది తెరిచి చూస్తుంది. సుజీకి ఒక్కసారిగా ప్రాణం పోతున్నట్టు అవుతుంది. అక్కడ తన తల్లిదండ్రులు నిద్రపోతూ ఉన్నారు. ఆ ఆకారం వారి వైపు చూసి మళ్ళీ డోర్ వేసి పైకి వస్తూ ఉన్నట్టు ఉంటుంది. ఇక సుజి అమ్మా నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇక తన జీవితం పూర్తిగా అయిపోయింది అనుకుంటుంది. అంతలో ఆ అమ్మాయి తన గది వద్దకు వచ్చి డోర్ తెరుస్తూ ఉంటుంది. ఆ వీడియోలో అప్పుడు సుజి కదలగలుగుతుంది. మెల్లగా వెనక్కు చూస్తుంది. అక్కడ నిజంగానే డోర్ కదులుతూ ఎవరో తెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది. మెల్లిగా డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ నిజంగానే ఒక అమ్మాయి ఉంది. ఇక సుజి గట్టిగా అరుస్తూ అక్కడి నుంచి లేవగలుగుతుంది. అక్కడి నుంచి తప్పించుకోవాలి అని పరుగు తీస్తుంది. కానీ ఆ ఆకారం ఒక్కసారిగా తన మీద పడి కళ్ళు పీకేస్తుంది. నాలుక కట్ చేస్తుంది. గొంతు కోసివేసింది. ఒక్కసారిగా సుజీకి తన బెస్ట్ ఫ్రెండ్ లూసీ ఇంకా తన తల్లిదండ్రులు గుర్తు వస్తూ కళ్ళు మూస్తుంది. ఇప్పుడు చివరి అరుపులు మాత్రం తన తల్లిదండ్రులకు వినబడతాయి. వాళ్ళు హుటాహుటిన అక్కడికి రాగానే రక్తం మడుగులో సుజి చనిపోయి ఉంటుంది. ఒక్కసారిగా తల్లిదండ్రులు గట్టిగా అరుస్తూ ఉంటారు. ఈ కాలం ఇంటర్నెట్ చాలా అంటే చాలా అభివృద్ధి చెందింది. కానీ ఇప్పటికీ ఇది కేవలం రంగుల ప్రపంచమేగానే అందరూ వాడుతూ ఉన్నారు. కానీ దీని వెనుక కూడా ఓ చీకటి ఇంకా ఎంతో ఎవరికీ తెలియని పోరు సాగుతూ ఉందా అనేది ఈనాటి ఈ కథ మీకు చెబుతుంది.